నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశం మొత్తం కూడా చర్చనీయాంశమైన అంశం. ఒక తల్లి ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి ట్రైన్కు ఎదురెళ్ళి తనతో పాటుగా ఆ పిల్లల్ని కూడా బలవన్మరణానికి పాల్పడే విధంగా చేసింది. అసలు ఆ తల్లికి వచ్చిన కష్టం ఏంటి? నవమాసాలు మోసి కని పెంచి ఇంత పెద్ద చేసినటువంటి ఆ పిల్లలతో సైతంగా ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ డైరెక్ట్గా ట్రైన్కు అడ్డుగా నిలబడి చనిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ అందరు గుర్తుండి ఉంటుంది, సాఫ్ట్వేర్ విజయారెడ్డి సంఘటన. చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి సమయంలో ఇద్దరు పిల్లలు హాస్టల్లో ఉంటే వారిని సైతం తీసుకొచ్చి రైల్వే ట్రాక్ పైన అడ్డంగా ట్రైన్కి నిలబడి చనిపోయింది. ఆ తర్వాత అటు జీఆర్పీ పోలీసులు కేసును టేకప్ చేశారు. సుమారుగా ఈ సంఘటన జరిగి కూడా 2 నెలలకు పైబడి కావస్తోంది. కానీ ఇప్పటివరకు ఈ కేసులో అసలు విజయారెడ్డి మరణానికి కారణం ఏంటి? ఎందుకు ఓ తల్లి ఇంతలా తన ఇద్దరు బిడ్డల్ని తీసుకువెళ్ళి ఇలా చనిపోవాల్సి వచ్చింది? ఇలా అనేక ప్రశ్నలు వెంటాడుతూనే ఉన్నాయి. మొదటి నుంచి ఆర్టీవీ ఈ కంటిన్యూస్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇప్పుడు బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే, భర్త సురేందర్ రెడ్డి అటు తన అత్త అంటే విజయారెడ్డి తల్లి అండ్ అన్న నుంచి తనకు ప్రాణహాని ఉంది అని చెప్పి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే ఆస్తి కోసమే అన్న అమ్మ కలిసి రక్తం పంచుకొని పుట్టిన అన్నే విజయారెడ్డిని ఈ రకంగా బలవన్మరణానికి ప్రేరేపించాడా?